హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి బోండా అండి. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం అయితే ముందుగా ఒక బౌల్ తీసేసుకొని అందులోకి 1 కప్పు వరకు పెరుగు, 1 కప్పు వరకు ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు మైదా పిండిని వేసేసుకోవాలి. మైదా పిండి ఇష్టం లేకపోతే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి హెల్తీగా. నేనైతే మైదా పిండితో చేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇలా బీట్ చేస్తుంటూ కలుపుకోవాలి పిండినైతే. ఇలా కలుపుకొని దీనిపైన మూతను పెట్టేసుకొని ఓవర్ నైట్ అలాగే వదిలేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి చూపిస్తున్నాను. మళ్ళీ ఒకసారి ఇలా బీట్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా బోండాలని వేసేసుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ తర్వాత మరోవైపుకి టర్న్ చేసేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేయగానే ఇలా పైకి తేలాలి. మంచిగా ఉంటాయి అప్పుడే బోండాలు. లోపల కూడా మంచిగా ఫ్లఫీగా వస్తాయి. పైన క్రిస్పీగా లోపల ఫ్లఫీగా ఉంటాయి అన్నమాట బోండా. ఇంతేనండి, ఇవైతే ఫ్రై అయిపోయాయి. వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మిగతా వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో ఇలాగే వేసేసుకోవాలి.
ఇంతేనండి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా చేయొచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్గా కూడా తీసుకోవచ్చండి బోండాని. చూస్తున్నారు కదా, ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో చూడండి. నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే చేశాను. ఇలా పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే సూపర్ టేస్ట్ అండి, చాలా బాగుంటాయి. చూస్తున్నారుగా, లోపల ఫ్లఫీగా పైన క్రిస్పీగా వచ్చాయి బోండా అయితే. ఇలా పల్లి చట్నీతో చాలా చాలా బాగుంటుందండి. సూపర్గా ఉందండి టేస్ట్ అయితే. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.